ప్రతిధ్వనికి స్వాగతం. పార్లమెంటు ఎన్నికలకు పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. కాంగ్రెసు, బీజేపీ, బీఆర్ఎస్ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ కొంతమంది అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా సిద్ధమైంది. ఇప్పటికే వరుస సమావేశాలు, సభలతో ఎవరికి వారు ఎత్తులు పై ఎత్తులతో కథన రంగంలో దూకుతున్నారు. మరొక వైపు ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి చేరికలు, కూడికలు కూడా జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆసక్తిగా మారినటువంటి ఈ లోక్సభ ఎన్నికల రంగంలో ఏ పార్టీ ఎక్కడ ఉంది, ఈ ఎన్నికలను శాసించబోతున్నటువంటి అంశాలేంటి, ఈ అంశాలపై ఇప్పుడు ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు డాక్టర్ పి వేణుగోపాల్ రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు, మహమూద్ అలీ గారు, రాజకీయ విశ్లేషకులు. ఓకే, వేణుగోపాల్ రెడ్డి గారు, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కొద్ది రోజులకే వచ్చినటువంటి ఈ లోక్సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీల సన్నాహాలు ఎలా కనిపిస్తున్నాయి? నగేష్ గారు, మీతో పాటుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు మహమూద్ అలీ గారికి, అదేవిధంగా ఈటీవీ వీక్షకులందరికీ శుభ సాయంత్రం. మీరు అన్నది వాస్తవం అండి. ఇటీవలే ముగిసినటువంటి అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు, తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆ వెంటనే వచ్చినటువంటి సాధారణ ఎన్నికలు, రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీ జరిగేటటువంటి ఎన్నికల్లో ఉండేటటువంటి ప్రాధాన్యత అంశాలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు పోటీపడేటటువంటి అంశాలు వేరువేరుగా ఉంటాయి. సాధారణ ఎన్నికలకు వచ్చే వరకు, అంటే జనరల్ ఎలక్షన్స్, ఇది దేశవ్యాప్తంగా జరిగేటటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి కాబట్టి వీటి యొక్క ప్రమేయం కానీ అక్కడ చర్చకు వచ్చేటటువంటి అంశాలు కానీ సాధారణంగానే వేరువేరుగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ పార్టీల మధ్యన పోటీ ఉండేటటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో, అదేవిధంగా నిన్నమొన్నటి వరకు రాష్ట్రంలో 2 దఫలుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కూడా తక్కువ అంచనా వేయడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే హామీలు అనేటటువంటివి ఎక్కువ ఇచ్చినటువంటి నేపథ్యం, హామీలను ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనితీరు గత 3 నెలలుగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇంకొక నెలన్నర తర్వాత ఎన్నికలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ప్రజలను వీళ్ళు ఏ విధంగా ఇచ్చినటువంటి హామీలను నిలుపుకునేటటువంటిది, ప్రజలు తమ వైపు గతంలో అంటే శాసనసభ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఓటింగ్ శాతము అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా తీసుకుంటే వాటిని నిలుపుకోగలుగుతారా, పోలరైజేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటిది వీళ్ళు ఈ ఉన్నటువంటి ఈ పరిధిలో, ఈ తక్కువ సమయంలో ఏ మేరకు 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశాలను ప్రజల్లోకి అమల్లోకి తీసుకెళ్తారు అనే దాని మీద ఆధారపడి ఒకటి ఉంటుంది. రెండవది, మరొక వైపు మోడీ మానీ అనేది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉంది అనేది వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నటువంటిది. గతంలో వచ్చినటువంటి 300 పై మార్కు అని 305, 303 అనేది దాటి స్వతహాగా బీజేపీకే 370, ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వస్తాయని చెప్పి ప్రధాని సహా పార్టీ కార్యకర్తలంతా చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో, మరొక వైపు భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజలతో మమేకమై ఉన్నాము, మాకు సీట్లు పెరుగుతాయి, మేమే అధికారంలోకి వస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో, మీరు అన్నట్టుగా ఈ రణరంగం అనేది ఎవరు ఊహించిన దానికంటే కూడా చాలా వేరే విధంగా జరిగేటటువంటిది. త్రిముఖ పోరు అనేటటువంటిది తెలంగాణకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా త్రిముఖ పోరు అనేటటువంటి ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. నాగేష్ గారు. ఓకే, మహమూద్ అలీ గారు, అంటే ఈ రాష్ట్రంలో ఈ లోక్సభ ఎన్నికల్లో ఏ అంశాలు ప్రధానంగా ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తుంది? ఓటింగ్ను శాసించే అంశాలు ఏముంటాయని మీరు భావిస్తున్నారు? వాస్తవానికి మన ఈ ఎన్నికలు, రాబోయే ఎన్నికలు ఏవైతున్నాయో ఈ ఎన్నికల్లో కొంచెం కొత్తదనం కనబడుతుంది ఇప్పుడు. ఎందుకనంటే ఈ కొత్తదనం రావడానికి గల కారణం కూడా ఇప్పుడున్న ప్రివైలింగ్ సిచ్యువేషన్స్ ఏవైతున్నాయో, కండిషన్స్ ఏవైతున్నాయో ఆ కండిషన్స్ను ఒకసారి మనము అనాలిసిస్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆల్రెడీ మనము మన రాష్ట్రంలో, దేశంలో కూడా తీసి చూస్తే ఏ కంటెంపరీ ఛాలెంజెస్ ఇప్పుడు కనబడుతున్నాయో ఆ కంటెంపరీ ఛాలెంజెస్ యొక్క ప్రభావము ఎంతో కొంత మన ప్రజలపైన ఉంటుంది, ఓటర్లపైన ఉంటుంది. ఇదే కాకుండా ఒక పార్టీ ముందంజలో ఉండడానికి, ఎదగడానికి గల కారణాలు, ఉదాహరణ కొరకు బీజేపీ 1984లో 2 మాత్రమే ఉండే, అలాంటిది 2019లో 303 అంటే 56% అది ఓట్ షేర్ను సంపాదించగలిగిందనంటే అది ఒకసారి మనం బేరీజ్ వేయవలసిన అవసరం ఉంది. అదే కాకుండా కాంగ్రెస్ కూడా 414, అదే 1984లో 414 ఉండే, అలాంటిది వచ్చేసి 52 అంటే కేవలం ఓట్ షేర్ 30% పడిపోయింది. అసలు ఈ రకంగా పడిపోవడానికి గల కారణం ఏంటిది? ఈసారి ఏదైతే ఎన్నికలు వస్తున్నాయో ఆ ఎన్నికల్లో మార్పు ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి ఈ ఛాలెంజెస్ ఏవైతున్నాయో ఈ అనేకమైన అంశాలపైన ఆధారపడి ఉంటాయి. ఉదాహరణ కొరకు పోల్ స్ట్రాటజీ తీసుకోండి. పోల్ స్ట్రాటజీస్ ఏ రకంగా అయితే ఉంటాయో దాని మీద కొంతవరకు రిజల్ట్ యొక్క ప్రభావం ఉంటుంది. అదే కాకుండా
నరేటివ్స్ ఏ రకంగా ఉన్నాయి బేరీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కొక్క ఎవరి నరేటివ్స్ అయితే కొత్తదనం కనబడి అంటే డిఫరెంట్ పాలిటిక్స్ తోటి వస్తాయో అలాంటి వాళ్లకు చాలా అవకాశాలు మెండుగుంటాయి. అదే కాకుండా పొలిటికల్ ఈవెంట్స్ ఏదైతే జరుపుకుంటారో రాజకీయ పార్టీలు ఆ పొలిటికల్ ఈవెంట్స్లో కొత్తదనం కనబడాలి. ఆ కొత్తదనం కనబడితే డెఫినెట్లీ దాని ప్రభావం ఉంటుంది. ఇదే కాకుండా వెల్ఫేర్ స్కీమ్స్ ఇంతకుముందు అది సెంట్రల్ వెల్ఫేర్ స్కీమ్స్ అయినా అది స్టేట్ వెల్ఫేర్ స్కీమ్స్ అయినా కానీ పాత ఏదైతున్నాయో అవి అంతగా ఇప్పుడు పని చేయకపోవచ్చు. కానీ ఇప్పుడు ఏదైతే కొత్తగా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఉదాహరణ కొరకు కాంగ్రెస్ 6 గ్యారంటీస్ ఏదైతే చెప్పిందో దాని ప్రభావం కొంతవరకు ఉండవచ్చు. సో దీంతో పాటు మనకు ఇప్పుడు యాక్చువల్లీ ఈ విన్నింగ్ అండ్ లూజింగ్ దేనిపైన ఆధారపడి ఉంటుందంటే మన దగ్గర ఫార్మింగ్ సెక్టర్ రైతులు చాలా పెద్ద మొత్తంలో ఉన్నారు, యువకులు ఉన్నారు. ఈ యువకులు రైతులు వీళ్ళిద్దరు కలిస్తే ఎటైతే ముగ్గు చూపుతారో అటు మెండుగా విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ కనబడుతుంటాయి. ఇదే కాకుండా ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ ఏదైతున్నదో లోకల్గా అంటే మనం చూసేది బేసిక్ గ్రౌండ్ పైన ఎవరైతే ఆర్గనైజేషన్ వెరీ స్ట్రాంగ్ ఉంటుందో, ఎవరైతే ప్రజలతోటి అడ్జస్ట్ అయిపోతారో, అడాప్ట్ అయిపోతారో, ఎవరినైతే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారో వాళ్లకు మాత్రమే అవకాశాలు మెండుగుంటాయి. ఇదే కాకుండా యాంటీ ఇన్కంబెన్సీ ప్రతిసారి ఉన్నది, ఈసారి కూడా ఉంటుంది. ఎందుకనంటే ప్రజలకు ఆల్టర్నేటివ్ లేదు. ఇప్పుడు ఉండకపోవడంతో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ పార్టీ వచ్చినా వాళ్ళను సాటిస్ఫై చేయలేకపోతున్నది. కాబట్టి ఎవరైతే లాంగ్ పీరియడ్లో పనిచేస్తారో వాళ్ళను పక్కకు పెట్టేసి ఈ కొత్త అవకాశం అంటే యాంటీ ఇన్కంబెన్సీలో ఎవరైతే ఆల్టర్నేటివ్గా పార్టీ కనబడుతుంటుందో ఆ క్యాండిడేట్స్కు వేయడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. ప్రైస్ రైస్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, ఇవన్నీ ప్రభావితం చేస్తాయి. ఇదే కాకుండా విలేజ్ ఛాలెంజెస్ అవుతున్నాయి గ్రామీణ ప్రాంతం. ఓకే, వేణుగోపాల్ రెడ్డి గారు, అంటే ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రభావం లోక్సభ ఎన్నికలపైన ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిగణలోకి తీసుకొని వాటి ప్రాతిపదికన 3 పార్టీలు అంటే ప్రధానంగా 3 పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎలాంటి వ్యూహాలను ప్రణాళిక చేస్తున్నట్టుగా కనిపిస్తుంది? ఒకటండి, మనకు అసెంబ్లీ ఎన్నికల ముందు ఉన్నటువంటి ముఖ చిత్రం, తెలంగాణ ముఖ చిత్రం వేరుగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ప్రభుత్వ మార్పు జరిగిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి వేరుగా ఉంది. గతంలో బీఆర్ఎస్ మినహా ఇతర పార్టీల నుంచి అభ్యర్థులు పోటీ చేయాలంటే కరువుగా ఉన్నటువంటిది, వాళ్ళ కోసం వెతుకోవాల్సినటువంటి పరిస్థితి కొంత మేరకు ఉండేటటువంటిది. ఇప్పుడు ఆ సీన్ అనేటటువంటిది తిరిగి బీఆర్ఎస్కి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మొన్నటికి మొన్న వచ్చినటువంటి ఫలితాలను అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఎంపీ స్థానాలంటే ఎలా ఉంటుందంటే పేరుకు ఎంపీ స్థానం, కానీ అక్కడ ఆ ఎంపీ స్థానం కింద దాదాపుగా తెలంగాణలో అన్ని స్థానాలు కూడా 6 తక్కువ 6 యావరేజ్గా 7 అసెంబ్లీ స్థానాలు ప్రతి ఎంపీ స్థానం కింద ఉన్నటువంటివి. కాబట్టి ఆ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా తీసుకున్నప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఓటింగ్ శాతాన్ని తీసుకున్నా లేకపోతే సీట్లను తీసుకున్నా గణనీయంగా కాంగ్రెస్ పార్టీకి పెరిగినటువంటిది. అదేవిధంగా గతంలో ఉన్న దానికంటే చాలా ఎక్కువగా ఈరోజు బీజేపీకి కూడా ఓటింగ్ శాతం పెరిగింది. 8 సీట్లను గెలవడమే కాకుండా 19 స్థానాల్లో 2వ స్థానంలో ఉన్నారు. వాళ్ళ యొక్క ఓటింగ్ శాతం కూడా పెరిగింది. అది అసెంబ్లీ సెగ్మెంట్ కంటే కూడా పార్లమెంట్కి వచ్చేసరికి గత అనుభవాన్ని తీసుకుంటే 2019లో జరిగినటువంటి ఎన్నికల యొక్క అనుభవాన్ని మనం తీసుకుంటే అప్పుడు కూడా అసెంబ్లీకి పడ్డ ఓట్ల శాతం కంటే కూడా గణనీయంగా పార్లమెంట్కి వచ్చేసరికి పెరగడమే కాకుండా 4 పార్లమెంట్ స్థానాలు ఎవరు ఊహించని విధంగా 4 పార్లమెంట్ స్థానాలు అనేటటువంటిది బీజేపీ పార్టీ దక్కించుకున్నటువంటి పరిస్థితి చూసాం. కాబట్టి వీటన్నిటిని తీసుకున్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సాధారణంగా జరిగేటటువంటి జాతీయ స్థాయిలో జరిగేటటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి మధ్యన ఎక్కువగా ద్విముఖ పోరు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఏమైందంటే బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడమే కాకుండా తక్కువ మెజార్టీ తోటి, తక్కువ స్థానాలు, తక్కువ ఓటింగ్ శాతం తోటి పోయినటువంటి స్థానాలు, అదేవిధంగా వాళ్ళ దగ్గర దాకా వచ్చి ఓడిపోయినటువంటి స్థానాలు ఒకవైపు. దాంతోపాటు అయ్యో మేము ఇట్లా అనుకోలేదు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, మా ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉంది, మేము ఓటు వేరే వాళ్ళకి వేసాం కానీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు అనుకున్నాము అనేటటువంటిది ఒక అభిప్రాయం వినిపిస్తున్నటువంటిది. దాంతో పాటుగా సంక్షేమ ఫలాలకు సంబంధించి నగేష్ గారు, ఇతర రాష్ట్రాల్లో కంటే తెలంగాణలో సంక్షేమ ఫలాలకు సంబంధించినటువంటిది ప్రజలు ఆల్రెడీ రుచి చూసి ఉన్నారు.
అదే కర్ణాటకను ఇంకొక దగ్గరికి తమిళనాడు ఇలాంటి వాటికి దగ్గరికి వెళ్తే తెలంగాణలో కొనసాగినన్ని సంక్షేమ ఫలాలు అక్కడ లేవు కాబట్టి వాటి ప్రభావం అంతగా లేకుండా పోయింది. ఇప్పుడు గత పార్టీ అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలకు మించి కాంగ్రెస్ పార్టీ వాటిని ప్రజలకు తీసుకెళ్లడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటి అంటే కొన్ని ఆర్థికంగా భారం లేనటువంటినే ఇప్పటి వరకు వాళ్ళు ముందేసుకున్నారు తప్పితే వాటికి కూడా అనేక కండిషన్స్ ఎన్నికల సమయంలో చెప్పినటువంటి దానికి ఇప్పటికీ చాలా అమల్లోకి వచ్చేసరికి కండిషన్స్ ఎక్కువ ఉన్నటువంటిది. రైతు బంధు లాంటి దానిపైన ఇప్పటి కూడా ప్రజలకు ఒక విధమైనటువంటి క్లారిటీ లేకపోవడం అనేటటువంటిది, ప్రజల్లో సానుభూతి అనేటటువంటిది ఈ 3 నెలల కాలంలో గతంలో కంటే బీఆర్ఎస్ కు సానుభూతి అనేది పెరుగుతున్నటువంటి నేపథ్యం. అంటే ఈ అన్ని అంశాలు ఎందుకు చెప్తున్నామంటే ఒక జాతీయ పార్టీల మధ్యనే కాకుండా బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా పోటీలో ఉండబోతుంది. అంటే ద్విముఖ పోరు అనేటటువంటి కూడా బహుముఖ పోరు జరగబోతుంది. ఈ బహుముఖ పోరు అనేటటువంటి దానిలో గెలుపోవడంలో అంత తక్కువ అంచనా వేయడం కాదు, కుదరదు అది. దాంతోపాటు నిన్న చూసాం మనం బీఎస్పీ కూడా బీఆర్ఎస్ తో కలిసిపోతున్నటువంటి నేపథ్యంలో వామపక్షాలు కొన్ని సీట్లకు డిమాండ్ పెడతా ఉన్నారు. కాంగ్రెస్ తో ఉంటారా, వాళ్ళు విడిగా పోటీ చేస్తారా అనేది. ఈ అన్ని ఈక్వేషన్ తీసుకున్న తర్వాత కానీ కొంత క్లారిటీ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే మహమూద్ అలీ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు అన్నట్టుగా రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది అసెంబ్లీ ఎన్నికల తర్వాత. ఇదే సందర్భంలో రాజకీయ పార్టీల నేతలు కూడా ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వెళ్ళడం అనేది ఇటీవల పెరిగిపోతున్నట్టు చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఈ పార్టీలలో ఉన్నటువంటి చేరికలు కూడికలు ఇవన్నీ కూడా రానున్నటువంటి ఎన్నికలపైన ఎలాంటి ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు రాబోయే ఎన్నికలు ఎవరు శాసిస్తారు అనేది ముందు మనముగా ఒక బేరీ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు జనం ఏం చూస్తారంటే వాళ్లకు వచ్చే లాభం ఏంటిది, అదొక అంశం అయితే. రెండవది సెక్టర్ వైజ్గా మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆ సెక్టర్ వైజ్లో ఉదాహరణ కొరకు దళితులను తీసుకోండి. తెలంగాణ మొత్తంలో దళితులు, ముస్లిమ్స్, బీసీస్, రెడ్డిస్ వీళ్ళు మాత్రమే శాసిస్తారు. మిగతా వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు ప్రధానంగా వీళ్ళు ఏ వైపు వెళ్తారో అటువైపు ఎక్కువగా ఓట్ షేర్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇలాంటప్పుడు దళిత ఓట్స్ గురించి ఒక్కసారి మనం ఆలోచన చేసేస్తే ఇంతకుముందు మీరు చెప్పినట్టు, మిత్రులు రెడ్డి గారు చెప్పినట్టు, బీజేపీ అవుట్ ఆఫ్ 17 సీట్స్ 4 సీట్లను 2019లో గెలుచుకున్నది. అని అంటే 19% తన హస్తగతం చేసుకున్నది. దీనికి గల కారణాలు ఏంటిది బేరీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే రకంగా బీసీస్ని తీసుకుంటే 50% ఆఫ్ బీసీస్ మన తెలంగాణలో ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ మిగతా ప్లేసెస్లో కూడా బీసీ శాతం అదే రకంగా ఉంటుంది. డెసిసివ్ ఫ్యాక్టర్ ఏంటిదనంటే బీసీ ఏ వైపు అయితే వెళ్తారో అటు ఓట్ షేర్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఉదాహరణ కొరకు ఈ దళిత్స్లో కూడా చూడండి, దళిత్స్లో తెలంగాణలో 2 భాగాలుగా విడిపోయినారు. ఒకటి మనము మొన్న రీసెంట్లీ ఏదైతే అమల్గమేషన్ జరిగినాయో బీఆర్ఎస్ అండ్ మన బీఎస్పీ మధ్యలో, దాని ప్రభావం ముందు ఉండొచ్చు. ఎందుకనంటే ఓట్ షేర్ ఎంతో కొంత బీఎస్పీకి ఉంది, అది యాడ్ కావచ్చు వాళ్లకు. ఇదే కాకుండా ముస్లిమ్స్ చూడండి, ముస్లిమ్స్లో 2 భాగాలు ఉన్నాయి. దీంట్లో కూడా ఒక భాగమేమో అవుట్ రైట్గా గుడ్డిగా ఓల్డ్ సిటీలో వేసే ఓట్ షేర్స్ ఒక టైప్ ఉంటుంది. రిమైనింగ్ మొత్తం తెలంగాణ మొత్తంలో ఓట్ షేర్ డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఈ 2 భాగాలను మనం ఏకం చేయవలసిన ఆస్కారం లేదు. దీన్ని బట్టి మనకు ఏం అర్థమవుతుందనంటే జనం చాలా ఆలోచన పరులు, చాలా ఆలోచన చేసి వేస్తారు. వాళ్లకు ఏ మాత్రం తేడా వచ్చినా ఆ తేడాను మాత్రం ప్రభావితం చేయగలుగుతారు వాళ్ళు. ఉదాహరణ కొరకు మనము పార్టీలు ఏదైతే ఎథికల్గా, మోరల్గా, ఇమోషనల్గా ఏ బిహేవియర్ అయితే చేస్తారో దాని ప్రభావం డైరెక్ట్ ఓటర్ల పైన ఉంటుంది. ఉదాహరణ కొరకు మనం తీసుకోవచ్చు. ఉదాహరణ కొరకు ఎప్పుడైతే పోలరైజేషన్ జరుగుతుందో, బీజేపీ ఆస్పెక్ట్ ఏంటిదంటే పోలరైజ్డ్ పాలిటిక్స్ చేస్తుంది కాబట్టి అది ముస్లిమ్స్కు, క్రిస్టియన్స్కు, దళిత్స్కు వ్యతిరేకంగా పోతుంది అది. సో అలాంటి పాలిటిక్స్ వల్ల మహమూద్ అలీ గారు ఈ అంశాలు ప్రభావితం చేయడంతో పాటు ముఖ్యంగా అంటే నేను అడుగుతున్నది అంటే ఈ పార్టీలో నేతలు ఒక పార్టీ నుంచి ఒక చేరడం అనేది పెరిగిపోతుంది. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఎక్కువ కనిపిస్తుందా, అవకాశం ఎక్కువగా ఉందా? ఇవన్నీ కూడా ఈ నేతలు పార్టీలు మారడం అనేది ఎన్నికల్ని ప్రభావితం చేస్తుందా? డెఫినెట్లీ చేస్తుంది. ఎందుకనంటే మైగ్రేషన్స్ అనేది యాంటీ డిఫెక్షన్ లా ఉన్నా, మిగతా చట్టాలు ఉన్నా కానీ ఆ చట్టాలు వీళ్ళపైన ఏమాత్రం ప్రభావం చూపించడం లేదు.
కారణం ఏంటిదనంటే డబ్బు ఏ వైపు అయితే కాన్సన్ట్రేట్ అవుతుంటుందో ఆ డబ్బు ప్రభావము లీడర్ల పైన కూడా ఉంటుంది, ఆ డబ్బు ప్రభావము ఓటర్ల పైన కూడా ఉంటుంది. ఎందుకనంటే ఈ బ్లాక్ మనీ ఏదైతే ఉన్నదో ఆ బ్లాక్ మనీ ఆ తర్వాత ఈ డబ్బు ప్రభావము ఇది మనం ఇన్సెపరబుల్గా ఉంది. వేరే సెక్టర్లో ఇది ఏం కాదు, కానీ ఈ సెక్టర్లో మాత్రము ఇది మనము మైగ్రేషన్కు దారి తీస్తుంది. ఇది ఎందుకనంటే భారతదేశం మొత్తంలో తీసి చూస్తే మనము ఇప్పుడు పవర్తో పాటు డబ్బు మాత్రమే ప్రభావితం చేస్తుంది. ఓకే, కావున ముందు ముందు మైగ్రేషన్స్ పెరుగుతాయి తప్ప తగ్గవు. ఇది వేణుగోపాల్ రెడ్డి గారు, మీరు అన్నట్టుగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేజిక్కించుకున్న ఉత్సాహంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు ఈసారి ఏ నినాదంతో ఏ విధానాలతో ప్రజల ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? వాళ్ళకు ఉన్నటువంటిది ఇప్పుడు కేంద్రం అనుసరిస్తున్నటువంటి విధానాలు, లేకపోతే కేంద్రం పైన 2 దఫలుగా వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి బీజేపీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటటువంటిది ఒకవైపు, అదేవిధంగా ఇందాక సోదరులు అలీ గారు చెప్పినట్టుగా ఈ క్యాస్ట్ ఓట్ బ్యాంక్ అనేటటువంటి పోలరైజేషన్ చేసేటటువంటి క్రమంలో కొంతమేరకు కాంగ్రెస్ పార్టీ దానిపైన డిపెండ్ అవుతుంది. రెండవది, మొన్ననే వాళ్ళు గెలిచి కొంత ఉత్సాహంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ప్రకటన చేశారు. ఉన్నటువంటి 17 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఇస్తే ఈ 6 గ్యారంటీలను ఇంకా బలంగా ప్రజలకు తీసుకెళ్లడానికి, అమలు చేయడానికి సాధ్యమవుతుంది అనేటటువంటిది ఒక ఇండికేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అంటే ప్రజలకు ఇప్పుడు ఇచ్చినటువంటి గ్యారంటీలు పూర్తి స్థాయిలో అందించాలంటే ఆర్థికపరమైనటువంటి లోటుపాట్లు ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు ఇవన్నీ మనం అధిగమించాలంటే కేంద్రంలో కాంగ్రెస్ రావాలి, రాష్ట్రంలో 17 సీట్లు కావాలనేటటువంటి విధంగా అది ప్రజలకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేసి మనం అందరం చూసాం. అయితే అదంతా ఈజీగా సాధ్యమవుతుందా? మరి దానికి వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చినటువంటి దానికి కేంద్రంలో జరిగేటటువంటి ప్రభుత్వం మారదా, వీళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి పక్కన పెడితే, మొదటగా ఈ గ్రామీణ నేపథ్యం ఎక్కువగా ఉన్నటువంటి తెలంగాణ లాంటి ప్రాంతంలో ఖచ్చితంగా చూసేటటువంటిది నిన్న మొన్నటి వరకు రైతులకు అందినటువంటి సహాయం, అది ఏ స్కీమ్ కింద కావచ్చు, ఏ విధంగా అయినా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు బీమా అనుకోండి, లేకపోతే రైతు బంధు అనుకోండి, మిషన్ కాకతీయకు సంబంధించినటువంటిది కానీ, మిషన్ భగీరథకు సంబంధించినటువంటిది కానీ, పెన్షన్స్ పెంచి ఇస్తామనేటటువంటిది కానీ, వికలాంగులకు సంబంధించినటువంటిది కానీ, నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి సరే నోటిఫికేషన్లు అవి కొన్ని ఇస్తా ఉన్నారు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్కు సంబంధించినటువంటి నియామక పత్రాలు ఇప్పటికే కొన్ని అందించారు. వాటిని మనం తప్పుపట్టలేం. నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటి అంశం కూడా చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. వీటన్నిటిని బీఆర్ఎస్ పార్టీ రేపు ఎన్నికల ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ను ప్రశ్నించడానికి అస్త్రాలుగా ఉపయోగించుకుంటుంది. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా బీజేపీని టార్గెట్ చేస్తూ, ఎందుకంటే బీఆర్ఎస్ అనేటటువంటిది ఎక్కువగా ఎన్నికల ప్రచారంలో దాన్ని ప్రస్తావించకుండా వాళ్ళు చెప్పేటటువంటిది ఒకటే, బీఆర్ఎస్ కు ఓటు వేయడం వల్ల ఒరిగేది ఏముండదు అనేటటువంటి ఒక నినాదాన్ని ముందుకు తీసుకెళ్తారు తప్పితే ఎక్కువగా బీజేపీని టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు 8 స్థానాలను మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా ఊహించకుండా 4 ఎంపీ స్థానాలు గెలుపొందినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మోడీ మానియా అనేటటువంటిది కానీ, మోడీ చరిష్మా కానీ, జాతీయ స్థాయికి వచ్చే వరకు బీజేపీకి ఉండేటటువంటి ఓట్ పోలరైజేషన్ అనేటటువంటి దాన్ని దెబ్బతీయాలనుకున్నప్పుడు వీళ్ళు ఎక్కువగా బీజేపీని టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ వైపు తీసుకెళ్లడానికి, బీజేపీ అనుసరించేటటువంటి విధానాలను ఇప్పటి వరకు తీసుకొచ్చినటువంటి అనేక చట్టాలకు సంబంధించినటువంటి దాన్ని ప్రధాన అస్త్రాలుగా మార్చుకొని వాళ్ళు ముందుకెళ్లేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా బీజేపీ కంటే కూడా కాంగ్రెస్, ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గదెనెక్కింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ ముందుకెళ్లేటటువంటి అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది. నాగేష్ గారు. ఓకే, మహమూద్ అలీ గారు, వేణుగోపాల్ రెడ్డి చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ కూడా వేగంగా కదులుతుంది. ఇప్పటికే కొంతమంది అభ్యర్థులను ప్రకటించింది. కేసీఆర్ వరుస సమావేశాలు పెడుతున్నారు, బహిరంగ సభలకు కూడా ప్లాన్ చేస్తున్నారు. మొత్తం మీద అంటే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కొంత నిరాశాజనకమైన ఫలితాలు ఎదురు చూసినప్పటికీ ఈ లోక్సభ ఎన్నికల్లో చాలా వేగంగా కదులుతున్నట్టు కనిపిస్తుంది. అంటే ఈ బీఆర్ఎస్ ఎలాంటి ప్రభావం ఈ ఎన్నికల్లో చూపిస్తుంది అంటారు? బీఆర్ఎస్కు వాస్తవానికి ఏంటిదనంటే బీఆర్ఎస్ స్ట్రాటజీకి మరియు నేషనల్ పాలిటిక్స్కు మనం బేరీజ్ వేయాల్సిన అవసరం ఉంటుంది. వీ కెనాట్ సెపరేట్ దెమ్. ఎందుకనంటే అక్కడ మొత్తం సెంటర్లో బైపోలారిటీ జరుగుతుంది, ఎన్డీఏ వర్సెస్ ఇండియా అలయన్స్ జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ బీఆర్ఎస్కు ఏ రకంగా ఒక సిచ్యువేషన్ వచ్చి ఏర్పడ్డదనంటే నైదర్ ఇట్ ఈస్ సపోర్టింగ్ ద బీజేపీ నార్ ఇట్ ఈస్ సపోర్టింగ్ టు ద ఇండియా అలయన్స్. దాంతో ఏమవుతుందనంటే ఒక మెసేజ్ జనంలోకి వెళ్ళిపోతుంది. ఏంటిదనంటే మొన్ననే ఒకవైపు కరప్షన్ వల్ల ఆపోజిషన్ పార్టీస్ ఇప్పటివరకు ఎంత హైలైట్ చేయాలో కాళేశ్వరం కరప్షన్ గురించి
అది అంతకన్నా ఎక్కువగా హైలైట్ అయింది, అది జనంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి అదొక నెగిటివ్ ఆస్పెక్ట్గా బీఆర్ఎస్కు నష్టం జరగవచ్చు. అదే కాకుండా బీఆర్ఎస్కు ఓట్ షేర్ ఉంది. అయితే ఆ ఓట్ షేర్ ఏదైతే ఉన్నదో అది కొంచెం కన్సాలిడేట్ కావచ్చు, కానీ బీఆర్ఎస్ మాత్రము చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకనంటే బీఆర్ఎస్ తీసుకున్న కొన్ని అంశాలు ఏ అంశాలైతే ప్రజల్లోకి వెళ్ళిపోయినాయో, లైక్ వీళ్ళు పవర్లోకి వచ్చేస్తే వేరే వాళ్ళను ఎంటర్టైన్ చేయరు, కేవలం ఒక కుటుంబానికి ఎంటర్టైన్ చేస్తారు, వీళ్ళు వేరే వాళ్ళను కలుపుకొని వెళ్ళరు అనే ఒక నెగటివ్ సెంటిమెంట్, నెగటివ్ మెసేజ్ జనంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి బీఆర్ఎస్ దాన్ని సరిచేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడున్న సిచ్యువేషన్లో బీఆర్ఎస్ ఏకాకి అయిపోయింది. అటు కాంగ్రెస్ తోటి ఎనిమిటీ ఉంది, ఇటు బీజేపీ తోటి. ఎందుకనంటే నిన్న పిఎం గారు ఇక్కడికి వచ్చినప్పుడు అవుట్ రైట్గా ఫ్రంటల్ అటాక్ చేసేసారు. ఫ్రంటల్ అటాక్ చేయడం వల్ల దాంతో ఒక మెసేజ్ ఎట్లా పోయిందనంటే బీఆర్ఎస్ మా వాళ్ళు కాదు, వాళ్ళు దే ఆర్ డిఫరెంట్ పీపుల్, సో వీ డోంట్ హ్యావ్ ఎనీ అటాచ్మెంట్ విత్ దెమ్ అన్నట్టు కరాఖండిగా తను చెప్పేసింది. కాబట్టి సో ఇన్ దిస్ సిచ్యువేషన్ బీఆర్ఎస్ రోల్ ఈజ్ ఎ బిట్ ఐసోలేటెడ్. అంటే ఎట్లయిపోయిందనంటే రోజు రోజుకు మైగ్రేషన్స్ ఇటు కాంగ్రెస్ వైపు వస్తున్నాయి. కాబట్టి రెండో వైపు మీరు ఎలక్టోరల్ బాండ్స్ని తీసుకొని చూస్తే, ఎలక్టోరల్ బాండ్స్ ఇప్పుడు మనందరికీ మొత్తం భారతదేశానికి తెలుసు, అవి ఎక్కువగా వాటి వల్ల బీజేపీకి లాభమైంది. కాబట్టి వాళ్ళ దగ్గర ఖర్చు పెట్టడానికి కూడా ఎక్కువ డబ్బులు ఉన్నాయి. సో అంత డబ్బులు వీళ్ళు ఇంతకుముందు ఎంతో ఖర్చు పెట్టినారు, చాలా మటుకు ఎంత ఖర్చు పెట్టారంటే వీళ్ళ భారతదేశంలో అంత ఎక్కువగా చేయలేకపోవడం ఏ విధంగా కలిసి వస్తుందా? హలో మహమూద్ అలీ గారు, బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది, అది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? ఈ ప్రభావము యాక్చువల్లీ ఈ మూవ్ ఏదైతే జరిగిందో ఆ మూవ్ వల్ల ప్రవీణ్ కుమార్ గారికి ఏదన్నా లాభం జరగవచ్చు, కానీ బీఆర్ఎస్కు మాత్రం. ఎందుకనంటే ఇట్స్ ఎ స్మాల్ పార్టీ, అన్ఐడెంటిఫైయబుల్ పార్టీ. ఆ పార్టీ బీఆర్ఎస్ తోటి కలిసిపోవడం వల్ల ఒక ప్రవీణ్ కుమార్కు ఎక్కువగా లాభం అవుతుంది. బీఆర్ఎస్కు మాత్రము తను ఏం ఆశిస్తున్నదనంటే కొన్ని దళిత్ ఓట్స్ మాకు వస్తాయి కావచ్చు అని చెప్పేసి అనుకుంటుంది. కానీ ఇక్కడ జరిగేది ఏంటిదనంటే దళిత్ ఓట్స్ రెండు భాగాలుగా విడిపోయి ఉన్నాయి. ఒక భాగమేమో ఇంతకుముందు పిఎం గారు ఇక్కడికి వచ్చినప్పుడు మందకృష్ణ మాదిగతోటి ఒక సభ చేసారు, మనమందరం చూసాం దాన్ని, మొత్తం తెలంగాణ వాచ్ చేసింది దాన్ని. ఆ దాంట్లో ఏం మెసేజ్ పోయిందనంటే మందకృష్ణ మాదిగ ఈజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఎన్కాష్ ద ఓట్స్ బికాస్ హీఈస్ నాట్ జాయిన్డ్ విత్ ఎనీ పార్టీ. ఎందుకనంటే పార్టీలో ఉన్నా కానీ తనకు ఒక క్యాడర్, ప్రవీణ్ కుమార్ లాగా ఒక క్యాడర్ లేదు. ఆ క్యాడర్ ఉండకపోవడంతో ఆ ఓట్ షేర్ డివైడ్ అయిపోతుంది. సో ఇప్పుడు ప్రవీణ్ కుమార్కి ఎంతో కొంత తను గెలవకపోయినా కానీ ఎంతో కొంత ఒక శాతం మాత్రం, చిన్న శాతం ఉంటుంది, దానివల్ల ఇంకొంచెం స్ట్రెంగ్తెన్ అవుతుంది. కానీ బీఆర్ఎస్కు మాత్రము అంతగా ప్రభావం ఉండకపోవచ్చు అని నా ఆలోచన. ఓకే సార్. ఓకే, వేణుగోపాల్ రెడ్డి గారు, బీజేపీ చూసినట్లయితే గత లోక్సభ ఎన్నికల్లో 4 స్థానాలు కైవసం చేసుకుంది. ఈసారి మరింత సీరియస్గా పనిచేస్తున్నారు. ఇప్పటికే 9 మంది అభ్యర్థులను ప్రకటించారు. నరేంద్ర మోదీ వచ్చి 2 రోజులు పర్యటించారు. త్వరలోనే అమిత్ షా, ఇతర నేతలందరూ కూడా రాబోతున్నారు. మొత్తం మీద 17 సీట్లు తమ లక్ష్యంగా పోతున్నటువంటి బీజేపీ ప్రయాణాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఒకటండి, మనం 2019 ఎన్నికల్లో ఒకసారి మనం బేరీజ్ వేసుకుంటూ అప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూస్తే 2019లో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో అటు బీజేపీ పార్టీ కానీ నరేంద్ర మోడీ గారు కానీ తెలంగాణ పైన ఈ స్థాయిలో కాన్సన్ట్రేట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించలేదు. వాళ్ళు ఊహించని విధంగా, నేను ఇందాకనే ప్రస్తావించాను, మళ్ళీ కూడా రీఇటరేట్ చేస్తా ఉన్నాను, వాళ్ళు కూడా ఊహించని విధంగా 4 పార్లమెంటు స్థానాలు బీజేపీకి రావడం అనేది, అందులో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి రావడం అనేది ఒక గొప్ప విజయంగా భావించారు వాళ్ళు. ఆ తర్వాత ఈ 4.5 సంవత్సరాల నుంచి అనేక సందర్భాల్లో మోడీ గారు తెలంగాణలో పర్యటించడం, దక్షిణాది రాష్ట్రాలు పర్యటించినప్పుడల్లా తెలంగాణ నుంచి వెళ్ళడం, ఇక్కడ అవసరమైనప్పుడల్లా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ, ఇతర శంకుస్థాపనలకు సంబంధించి కానీ, ఇతరత్ర అంశాలకు సంబంధించిన సదస్సులో పాల్గొనడం, ఏ ప్రధాని కూడా గత 5 సంవత్సరాల్లో తెలంగాణ ప్రాంతంలో పర్యటించిన విధంగా నరేంద్ర మోడీ గారు తెలంగాణలో పర్యటించినటువంటిది, అమిత్ షా గారు పర్యటించినటువంటిది మనందరం చూసాం. అంటే దాంతో పాటుగా సంఘ్ పరివార్, ఆర్ఎస్ఎస్, బీజేవైఎం, ఏబీవీపీకి సంబంధించినటువంటి అనేక విభాగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు కూడా దీనిపైన దృష్టి పెట్టి గ్రౌండ్ వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ వచ్చాం. మీరు అన్నారు కాబట్టి
దక్షిణాది రాష్ట్రాల్లో కొంత మేరకు సీట్లు ఓట్ల శాతం రాబట్టాలని భావిస్తున్నటువంటి బీజేపీకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ అనేటటువంటిది ఒక బ్రహ్మాస్త్రంగా వాళ్ళకి కనిపిస్తున్నటువంటిది. ఏ మాత్రం కూడా అవకాశాన్ని వదులుకోవద్దని చెప్పి వాళ్ళు 6 నుంచి 8 స్థానాలను వాళ్ళు టార్గెట్గా పెట్టుకుని ముందుకెళ్తున్నటువంటిది. నగేష్ గారు, మనం ఇక్కడి నుంచి మాట్లాడేటటువంటిది మీ ద్వారా నేను చెప్పేది కూడా ఏంటంటే, మనం ఊహించినటువంటి అభ్యర్థులు కూడా కొంతమంది రంగంలోకి రావడానికి, వాళ్ళని బరిలోకి దింపడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. అందులో కొంతమంది విశ్వవిద్యాలయాల్లో పనిచేసి రిటైర్ అయినటువంటి ప్రొఫెసర్లు ఉన్నారు. కొంతమంది ప్రజా బాహుల్యంలో బాగా పనిచేసి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది బ్యూరోక్రాట్స్, సర్వీస్లో ఉన్న వాళ్ళు, రిటైర్ అయినటువంటి వాళ్ళను కూడా ఎక్కువగా రిజర్వ్ స్థానాలపైన దృష్టి పెట్టి అలాంటి వాళ్ళను, రంగంలో పేరున్నటువంటి వాళ్ళను గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఇంకొన్ని సీట్లు గెలుపొందాలని చెప్పి బీజేపీ ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్తా ఉంది. వాళ్ళ అభ్యర్థులను ప్రకటించే వరకు వేచి చూసి అదే విధంగా ముందుకెళ్దామని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఒక ఆశాభావ దృక్పథంతో ఉన్నారు. కాబట్టి బలమైనటువంటి అభ్యర్థులు మా దగ్గర కూడా చాలా మంది ఉన్నారు, అవసరమైతే ఇతర పార్టీల నుంచి కూడా వస్తున్నారు అని చెప్పి వాళ్ళు కూడా వేచి చూస్తున్నారు. కాబట్టి ఎవరికి వాళ్ళు వ్యూహాలు పనేటటువంటి ప్రక్రియలోనే ఉన్నారు. మీరు ఇందాక కూడా పదే అడుగుతా ఉన్నారు, ఈ గోడ దూకేటటువంటి కార్యక్రమాలు, పార్టీలు కండువాలు మారుస్తున్నటువంటి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది. అధికారం ఉన్నటువంటి పార్టీ వైపు వెళ్ళేటటువంటి వాళ్ళు నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉండి కానీ అక్కడ నుంచి ఒక్కసారిగా కండువ మార్చుకొని వెళ్ళినంత మాత్రాన వాళ్ళతోటి పూర్తి స్థాయిలో కార్యకర్తలు, ఓటర్లు వెళ్తారని అనుకోవడానికి ఆస్కారం లేదు. వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నాలను వాళ్ళు సంపాదించుకున్నటువంటి అవినీతి, అక్రమ సంపాదనను కాపాడుకోవడానికో, పదవుల కోసం వెళ్తున్నారు అని చెప్పి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం వినడానికి కూడా ఇష్టపడినటువంటి మాటలు, బూతులు మాట్లాడుకున్నటువంటి వాళ్ళు వాటన్నిటిని పక్కన పెట్టి ఈ రోజు ఆలింగనం చేసుకునేటటువంటి పరిస్థితి రాగానే ప్రజలంతా వాళ్ళ వైపు వెళ్తారని అనుకోవడానికి ఆస్కారం లేదు. తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతంగా ఉంది. చాలా అన్ని అంశాలను, కీలకమైన అంశాలను కూడా పరిశీలిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళ వెనకాల ప్రజలు, ఓటర్లు వెళ్తారని అనుకోవడానికి ఆస్కారం లేదు. నాగేష్ గారు, ఖచ్చితంగా వ్యూహాత్మకంగా అన్ని పార్టీలు వ్యవహరిస్తూ ఉన్నాయి. వాటన్నిటికి మించి ఓటర్ కూడా చాలా అవగాహనతోటి అన్ని అంశాలను పరిశీలిస్తూ ఉన్నారు. ఓకే, మహమూద్ అలీ గారు, మొత్తం మీద లోక్సభ ఎన్నికల ముఖ చిత్రం ఏ విధంగా ఉండబోతుంది? వేణుగోపాల్ రెడ్డి గారు అన్నట్టుగా త్రిముఖ పోరు ఉంటుందా, లేక బహుముఖ పోరు కొనసాగుతుందా? ఇవి జాతీయ స్థాయి ఎన్నికలు కాబట్టి ఇతర రాష్ట్రాల్లో జరిగేటువంటి రాజకీయ పరిణామాలు కూడా ఇక్కడ ప్రభావం చూపే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా ఇది ఈ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో, నేషనల్ ఇంపాక్ట్ కానివ్వండి, ఏ మూమెంట్ అయితే ఢిల్లీలో జరుగుతుందో, ఫార్మర్స్ ఇష్యూ కానివ్వండి, ఇప్పుడు ఇంతకుముందు జరిగిన రెస్లర్స్ ఇష్యూ కానివ్వండి, లేదా మొన్న రీసెంట్లీ డీలిమిటేషన్ వల్ల కూడా పాపులేషన్ లో ఒక ఇది వచ్చింది. కాబట్టి డీలిమిటెడ్ ఇంపాక్ట్ ఈ ఎలక్షన్ల పైన ప్రభావం డెఫినెట్గా దానిపైన కూడా ఉంటుంది. ఇదే కాకుండా ఈ రాబోయే ఎన్నికలు ఏదైతున్నాయో, ఈ ఎన్నికలు కొంచెం డిఫరెంట్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అనంటే ఈ స్ట్రాటజీ ఏదైతే చేస్తున్నారో ఆ స్ట్రాటజీ వల్ల వర్క్ అవుట్ చేసిన ఏదైతే ప్లాన్స్ ఉన్నాయో, ఆల్రెడీ ఏ నరేటివ్స్ అయితే జనంలోకి వెళ్ళిపోయినాయో ఆ నరేటివ్స్ కొంతవరకు పనిచేస్తాయి. ఉదాహరణ కొరకు పార్టీల పరంగా మనం తీసి చూస్తే, ఉదాహరణ కొరకు ఇప్పుడు బీజేపీ ఉంది. బీజేపీ ఎంతో కొంత డెవలప్ అవడానికి గల కారణం ఏంటిదనంటే, దాని నరేటివ్స్లో ఈ జాతీయవాదం ఏదైతున్నదో, సనాతన ధర్మం ఏదైతున్నదో అది హిందూ ఓట్ బ్యాంక్ను కొంచెం కన్సాలిడేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి దాని ఇంపాక్ట్ ఉండొచ్చు. దాంతోపాటు బీజేపీ చేస్తున్న ఏ నష్టాలైతే సమాజానికి జరుగుతున్నాయో దాని ముందు వీళ్ళు చెప్పే ఏ నెరేటివ్స్ ఉన్నాయో ఆ నెరేటివ్స్ ముందు ఇవి ప్రభావితం చూపించకపోవచ్చు అనేది ఒక సంకేతం మాత్రం కనబడుతున్నది. రెండవది ఏంటిదనంటే, దీని ఇంపాక్ట్ ముందు దేనిపైన ఆధారపడి ఉంటుంది అని అంటే, రాజకీయాలపైన, చేసే రాజకీయాల పద్ధతి పైన ఆధారపడి ఉంటుంది. ఇదే కాకుండా ఫైనాన్షియల్ పవర్ స్ట్రెంగ్త్ ఏదైతున్నదో ఆ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ మనందరికీ తెలుసు. రాజకీయాలంటే కేవలము కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే ఇవాళ సీట్లు వచ్చే స్థాయికి ఇది ఎదిగిపోయింది. అంటే మధ్యతరగతి వాళ్లకు ఏమాత్రము రాజకీయాల్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ కనబడకపోవడము, అంటే ఫైనాన్స్ చాలా వరకు ఇంపాక్ట్ చేస్తుంది. మసిల్ పవర్, ఆ తర్వాత ఏదైతే ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ ఉంటుందో ఆ ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ కూడా చాలా మటుకు ప్రభావితం చూపిస్తుంది. ఇవన్నీ ఫార్మిడబుల్ ఏమంటారు కాంబినేషన్స్. ఈ పర్ముటేషన్స్, కాంబినేషన్స్ వల్ల దీని ప్రభావం డెఫినెట్గా ఓటర్ పైన ఉంటుంది. ఇదే కాకుండా మనకు
ఈ ఇమోషన్స్ వల్ల ఏదైతే ఈ ఇంపాక్ట్ పడుతుందో, ఇమోషన్స్ వల్ల లైక్ యాంగర్ ఉన్నది, జనానికి కోపం వస్తే జనం ఏం చేస్తుందంటే ఎంత పెద్ద పవర్ఫుల్ పార్టీ అయినా, పవర్ఫుల్ లీడర్ అయినా, పవర్ ఉన్న ఏ వ్యక్తి అయినా కానీ తీసేసి నాలుగు కొడుతుంది. ఇది వాళ్ళు ఏం చేస్తారంటే ఏం చేయరు, సైలెంట్గా ఓట్ ప్రభావం వల్ల వాళ్ళు సైలెంట్గా తన ప్రభావం ఏంటిదో, రిజల్ట్ ఏంటిదో చూపిస్తారు. అదే కాకుండా ఈ ఒక రకంగా ఫియర్ కూడా ఉంటుంది. ఆ ఫియర్ను వాళ్ళు ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తారంటే పైసలు వాళ్ళు ఇచ్చినా వీళ్ళు ఇచ్చినా ఏం చేసినా కానీ వాళ్ళు అందరి దగ్గర తీసుకుంటారు. కానీ చేసేది మాత్రం చాలా ఆలోచన చేసేసి వాళ్ళ ప్రభావం వాళ్ళు చూపిస్తారు. అంటే దీన్ని బట్టి ప్రజలు చాలా తెలివివంతులు. మనందరికీ తెలుసు తెలంగాణలో ఇప్పటి వరకు లాస్ట్ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 7 మూమెంట్స్ వచ్చినాయి. 7 మూమెంట్స్లో ఎప్పుడైనా మీరు ఏ మూమెంట్ అయినా తీసి చూడండి, అది రైతాంగ పోరాటం కావచ్చు, అది ఇంకా ఏ పోరాటమైనా కావచ్చు, ఆ పోరాటంలో వాళ్ళు ఏకమై ఏదైతే వాళ్ళు టీచ్ చేయదలుచుకుంటారో అది టీచ్ చేసే చూపిస్తారు. ప్రాణాలను లెక్క పెట్టకుండా మనందరికీ తెలుసు ఫస్ట్ తెలంగాణ మూమెంట్లో ఎంతమంది చనిపోయారు, సెకండ్లో ఎంతమంది చనిపోయారు, ఏ రకంగా. అంటే అటు ఒకవైపు పటిష్టంగా వెళ్తుంటారు, వీళ్ళు చేసే డ్రామాలన్నీ గుర్తిస్తారు, వాళ్ళు చేసే పని డెఫినెట్గా చేసి చూపిస్తారు, వాళ్ళ ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మహమూద్ అలీ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు. మొత్తం మీద లోక్సభ ఎన్నికలు ఆసక్తిగా జరిగే అవకాశం కనిపిస్తుంది. పార్టీలన్నీ కూడా పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాయి. రోజు రోజుకు ఆసక్తికరంగా కొత్త పరిణామాలు కూడా జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది నేటి ప్రతిధ్వని.